ఈ రాష్ట్రంలో గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఏదైతే ప్రజలు ఒక తీర్పును వెలువరించారో, మార్పు కోరుకున్నారు, తీర్పునిచ్చిన తర్వాత ఆ ప్రజల యొక్క అభిష్టానానికి అనుగుణంగా ఇక్కడ ఏర్పాటైన యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రజాపాలన వైపు అడుగులు వేస్తూ ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ పౌర హక్కులను, ప్రజాస్వామిక హక్కులను కాపాడుతూ భారత రాజ్యాంగ స్ఫూర్తిగా పరిపాలన కొనసాగిస్తూ ప్రజల యొక్క హక్కులను కాపాడే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో అనేక మంది చూసి ఓర్వలేక కొంతమంది, అధికారం కోల్పోయినామని కొంతమంది, ఇలా అనేక మంది అనేక రకాలుగా మాటలు మాట్లాడి కాళ్ళల్లో కట్టెలు పెట్టినప్పటికీ కూడా ఇలా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే దీక్షతోని ఈ రాష్ట్రాన్ని అవినీతి అక్రమాలతో గత 9.5 సంవత్సరాలు పరిపాలించిన ఈ రాష్ట్రాన్ని, అప్పుల కుప్పలోకి నెట్టిన ఈ రాష్ట్రాన్ని, అవినీతి కూపంలోకి నెట్టిన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ తెలంగాణలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలన్న ఉద్దేశం కొద్దీ, స్వేచ్ఛా స్వాతంత్రాలతో ఎలా సహజీవనం గడపాలన్న ఉద్దేశం కొద్దీ అకుంఠిత దీక్షతో రోజుకు 18 గంటలు పనిచేస్తూ ఇవాళ రాష్ట్రాన్ని ఒక స్థాయిలో తీసుకొచ్చి ఆ రోజు 6 గ్యారంటీలు ఇస్తామన్న హామీల్లో ఇంచుమించుగా అన్ని గ్యారంటీలు, మహిళలకు ఉచిత బస్సు నుంచి మొదలుకుంటే ఇలా 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ, అలాగే రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ, దాంతోపాటు ఆరోగ్యశ్రీకి 10 లక్షలు, ఇవాళ సంక్రాంతి నుండి చాలామందికి ఇవాళ ఇందిరమ్మ ఇండ్లను, అంతేకాకుండా గత 10 సంవత్సరాలు ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదు. ఆ రేషన్ కార్డులను అలాగే ఏదైతే హామీ ఇచ్చామో మేము పెంచి ఇస్తాం మీకు అందరికి కూడా, ఇలా ఇవ్వాల్సిన వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, వికలాంగుల పెన్షన్ కానివ్వండి, ఆ పెన్షన్లన్నీ కూడా పెంచి ఇస్తామని చెప్పినేమో దాన్ని కూడా ఇవాళ తీర్చే దిశగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో మెదులుకుంటూ ఇవాళ ఆర్థిక క్రమశిక్షణతోనే ఈ రాష్ట్రాన్ని వారు చేసిన అప్పులు ఏవైతే ఉన్నాయో 7 లక్షల కోట్ల అప్పులు, వాటిని ఒకవైపు చేర్చుకుంటూనే నెలకు 6,600 కోట్ల రూపాయలను వడ్డీ రూపాన, అసలు రూపాన వారు చేసిన అప్పుల చిట్టాలోకి జమ చేస్తూ ఇవాళ అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్ళలాగా తీసుకెళ్తున్న ఘనత వారికే దక్కింది. ఇవాళ ఇవన్నీ తీస్తుంటే, ఒక్కొక్క చిట్టాన్ని తీస్తుంటే ఇవాళ ఇక్కడ ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రివర్యులు, ఇవాళటి శాసనసభ్యులు అనేకమైన నీతి వాక్యాలు వాడుతున్నారు. వారు వాడిన నీతి మాటల్లో నీతి బీజకాయలను నెయ్యంత్రిదమో వారి మాటల్లోని నిజం కూడా గంత ఊపడుతుంది. ఇవాళ ఆ రోజు చెప్పిన అనేకమైన ఉత్తర ప్రగల్భాలు పలికినారు. ఇవాళ అవినీతి అక్రమ రహిత్యమైన పరిపాలన కొనసాగిస్తామని చెప్పినారు. ఇవాళ అనేకమైన హామీలు ఇచ్చారు. దళితులకు 3 ఎకరాల భూమి నుంచి ఇంటికో ఉద్యోగము, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇలా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఇవన్నీ కూడా మేము ఇస్తామని చెప్పి ఏ ఒక్క హామీని కూడా నెరవేరని క్రమంలో ఇవాళ ఒక్కొక్క ఈ రాష్ట్రం ఎందుకు అప్పుల పాలైంది, ఈ రాష్ట్రంలో ప్రజల సొమ్ము ఏ విధంగా ఇవాళ పరాయిల పాలైందని చెప్పి, పేదవాడికి చెందాల్సిన భూమి ఏ విధంగా ఇవాళ భూబకాసుల చేతిలో ఎక్కుందని చెప్పి ఇవాళ రాష్ట్రం అంతా కూడా అదే జరుగుతుంటూ ఇవాళ అందుకే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది, ఇవాళ ఫోరెన్సిక్ సర్వే కూడా చేస్తామని చెప్పింది ఇవాళ. ఎందుకంటే దఫ్తరాలలో చేంజ్ ఉన్నది, ఏ విధంగా దఫ్తరాలు చేంజ్ అయినాయి, ఫోరెన్సిక్ సర్వే కూడా చేస్తామని చెప్పింది. ఇవాళ ధరణి పేరు మీద ఏ విధంగా ఇవాళ అనేక మంది రైతుల యొక్క చిన్నకారు రైతుల యొక్క భూములు ఏ విధంగా గద్దలు దందుకపోయినాడు, రాత్రి దందుకపోయినారు, ధరణి ఏ విధంగా అక్రమాలకు ఇలా ఆలవాలమైపోయింది. ఇవాళ ఈ ప్రాంతంలోని రైతుల యొక్క చిట్టా మొత్తం, ఒక మనిషి యొక్క ఆధార్ కార్డు కానివ్వండి, పాన్ నెంబర్ కానివ్వండి, పాస్పోర్ట్ నెంబర్ కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా గోప్యంగా ఉంచాలి. వాటిని ఈ ధరణి పేరు మీద తమ యొక్క వంది మాగాదులకు ఈ ధరణిని అంటగట్టి ఇది 2010వ సంవత్సరంలో ఒరిస్సా ప్రభుత్వంలో ప్రవేశపెట్టినప్పుడు కూడా కేసీఆర్ గారు చెప్పినారు,
చాలా రోజులు మెదడు రంగరించి 80,000 పుస్తకాలు చదివి ఈ ధరని నేనే కనుగొన్నట్టు చెప్పింది ఆయన. మేము చాలా కాలం క్రితం చెప్పాము, ఇది ఒక అవుట్డేటెడ్ టెక్నాలజీ, ఇది ఎందుకు పనికిరాని టెక్నాలజీ, ఇది ఒరిస్సా ప్రభుత్వంను తప్పుపట్టింది, అప్పుడు క్యాగ్ రిపోర్ట్లో తప్పుపట్టింది, ఇది పనికిమాలిన రిపోర్ట్ అని చెప్తే కేటీఆర్ గారు తన యొక్క మిత్రులకు అప్పచెప్పి ఇలా ధరణి పేరు మీద వాళ్ళు ఏ విధంగా దోచుకున్నది మన కూలంకషంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇవాళ మన యొక్క చిట్టా మొత్తం ఎవరైతే భూమికి అనుబంధంగా ఉండి పట్టాదారులు ఉన్నారో వాళ్ళ చిట్టా మొత్తం ఇప్పుడు ఫిలిప్పైన్స్లోనూ యూకేలో ఉన్నది. ఇప్పుడు ఎందుకంటే మన భూమి మనది కాకుండా పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి ఇప్పుడు. అందుకే ఈ భూమిని మన భూమిని మనమే కాపాడుకోవాలన్న ఉద్దేశం కొద్దీ ఇలా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి మళ్ళీ సామాన్యునికి అందుబాటులోకి ఎవరి భూమికి వారే హక్కుదారులను చేయడానికి ఇలా పెద్ద ఎత్తున కసరత్తు చేసి ఇంకా కూడా ఏమైనా సూచనలు ఉంటే కూడా చెప్పమని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాన్ని చూసిన తర్వాత చిట్టాలు ఇప్పుతుంటే ఇది ఎక్కడో హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న భూములకు అనుకున్నాం మేము. ఆ భాగవతం అంతా అక్కడనే జరిగింది అనుకున్నాం. ఇలా దొంగలు కదా ఊళ్ళు పంచుకున్నట్టు ఇవాళ ఈ ప్రాంతంలో కూడా ఒక్కొక్కరుగా ఇలా బయటపడుతున్నాయి. ఒక్కొక్కరు ఏ విధంగా భూదందాలు చేసినారు, ప్రజల ఆస్తిని పేదవాడికి చెందాల్సిన భూమిని ఇవాళ ఏ విధంగా కొల్లగొట్టుకపోయినరో ఇలా పత్రికా మిత్రులు కూడా ఇవాళకి ధైర్యం చేసి రాసుకుంటూ వస్తుంది. ఒక్కొక్క దాన్ని ఒకటి దొరికిందంటే అందరికి కూడా ఇంకా తీగలాగితే దొంగని వదిలినట్టు ఒక అన్వేషపూరితమైన జర్నలిజం చేస్తుంది. ఇలా అన్వేషణ జర్నలిజం చేస్తుంది అందరూ కూడా. చాలా సంతోషమైంది, ఎందుకంటే వారు జర్నలిస్ట్ వృత్తిలో ఉన్నారు కాబట్టి అన్వేషించి ఇలా సమాజానికి ఉపయోగపడే మాదిరిగా పేపర్లు చూస్తుంటే రోజుకో భాగవతం పడుతుంది. ఇలా దానికి పార్టీలకు అతీతంగా ఏ పార్టీలైనా ఉండొచ్చు. ప్రజల సొమ్మును కాజేసిన వాళ్ళు ఎవరైనా ఇవాళ ప్రజాక్షేత్రంలో నిలబడాల్సిందే, చట్టాల ముందు తల ఒగ్గాల్సిందే, చట్టానికి లోబడి ఉండాల్సిందే. ఇలా అధికారులు కూడా అదే దిశగా పని చేయాల్సిందే. భారత రాజ్యాంగ రూపకర్త మనకిచ్చింది ప్రజలకేమో హక్కులు ఇస్తే ప్రభుత్వంలో ఉండే పెద్దలకు కానీ అధికారంలో ఉన్న అధికారులకు కానీ బాధ్యతలను ఇచ్చింది. ఆ బాధ్యతలను చక్కగా నెరవేర్చాలి. కొంతమంది అధికారులు కొన్ని తప్పులు చేయవచ్చు, ఆ తప్పుల పాపమే ఈ చిట్టా. ఇవాళ ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఇంచుమించు మాకు తెలుస్తున్న సమాచారం ప్రకారం చాలా పెద్ద మనుషులు, మేము గొప్పలమైన శక్తులు కూడా ఇలా అసైన్డ్ భూములను లాభోని పట్టాలను వాళ్ళ పేరు మీద చేసుకొని పెద్ద మనుషులుగా ఈ సంఘంలో చలామణి అవుతుంది. ఇలా నాకు తెలిసినంత మేర గత ప్రభుత్వంలో 9.5 సంవత్సరంలో ఎప్పుడు కూడా అసైన్మెంట్ కమిటీలు కాలే, గ్రామ సభలు కాలే, కానీ ఇక్కడ భూములు అసైన్ అయిపోయినాయి. ఆ ప్రొసీడింగ్స్ కాపీలు ఎంఆర్ఓ ఆఫీసులలో కానీ ఎక్కడ కానీ దొరికాయి. ఆ ప్రొసీడింగ్స్ పేరు మీద 1B వస్తుంది, ధరణి వస్తుంది, దాంతోపాటు పట్టాదారు పాస్బుక్ వస్తుంది. అంతేకాకుండా రైతు బంధు వస్తుంది. అంటే ఇలా ప్రభుత్వ సొమ్మును ఏ విధంగా తమ ఖాతాలోకి తీసుకుపోవడానికి ఇక్కడ ఉన్న ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి వాళ్ళ మంది మాగదుల కొరకు ఏ విధంగా తను పెదములు మెదపకుండా నోరు మూసుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంటే ఇవాళ ఏ విధంగా చోద్యం చూసుకుంటూ కూర్చున్నట్టు దీని ద్వారా తేట తెల్లమైంది. ఇవాళ ఇంకా కేటీఆర్ పైనుంచి మాట్లాడతాడు, పెద్ద మాటలు మాట్లాడతాడు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడు, అవినీతి గురించి మాట్లాడతాడు. ఆయన్నే అవినీతి కుటుంబంలో మాటలు నేను చాలాసార్లు అన్నా. అలీబాబా 40 దొంగల ముఠాకు ఆయన ముఠా నాయకుడు అని చెప్పి. ఇవాళ ఈ కార్ రేసుల్లో ఏమైంది? ఎలక్షన్ల ముందు ఎటువంటి అనుమతులు లేకుండా 55 కోట్ల రూపాయలను ఏ విధంగా ప్రజాసొమ్మును వృధా చేసిండు. ఇవాళ ప్రజాసొమ్మును వృధా చేసిండు, నేను ఎట్లా చేసినాను రా చర్చ కంటే చాలా రోజుల నుంచి జరుగుతుంది చర్చ. ఇవాళ అవుతుంది, రేపవుతుంది ఈ కార్ రేసులలో అని చెప్పి అప్పుడు రాలే, అప్పుడు మాట్లాడలే. కానీ ఎప్పుడైతే ఇలా ఏసీబీ విచారణ చేపట్టిండో అప్పుడు ఇలా చిలక పలుకుని పడుతుంది. ఇవన్నీ కూడా కేవలం తనను తాను కప్పిపుచ్చుకోవడానికి. ఇవాళ ఈ ప్రాంతాన్ని ఏ విధంగా లూటీ చేసిండో అర్థమవుతుంది. ఈ ప్రాంతాన్ని తన దగ్గర ఉండే అనుయాయులు నిజంగా కూడా సిగ్గనిపించేది ఏంటంటే నాయకుల్లా ఉండాలి, కానీ తన స్వలాభం కొరకు ఇలా దళారుల్లో మారింది. ఆయన దగ్గర పనిచేసే నాయకులందరూ కూడా ఒకరేమో భూమి దోసుకుంటారు, ఒకరేమో ఇసుకను దోసుకుంటారు, ఇంకోటేమో ఇంకో దాన్ని దోసుకుంటాడు. పంచభూతాలలో దేన్ని కూడా వదిలిపెట్టకుండా ప్రజలకు అవసరమైన వాటిని అన్నింటి కూడా
దోచుకొని ఒక అధికార దురహంకారంతో ఈ ప్రాంతాన్ని నిరంకుశ పోషణతో పోకడలతో ఏ విధంగా రాజ్యం వెళ్ళిండో ఇక్కడ ఉన్న నేరాల సంఘటన నుంచి మొదలుకుంటే ఇక్కడ ఉన్న గిరిజన బాలిక హాస్టల్లో జరిగిన సంఘటనలు మొదలుకుంటే వీటన్నిటిని కూడా చూస్తే ఒక్కసారి అర్థమవుతుంది కదా. ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి నోరు విప్పితే వాళ్ళపైన కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో ఎప్పుడు చూసినా వాళ్ళదే రాజ్యం. ఇష్టం ఉన్న వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేయాలి, ఇష్టం ఉన్నని చేసుకొని కొట్టాలి. ఇవాళ ఇష్టం ఉన్న వాళ్ళకు అనుకూలంగా పనిచేయాలి. ఇవాళ పోలీస్ స్టేషన్లు అప్పుడు అన్నీ కూడా ఎట్లా మారిపోయినాయి అంటే సివిల్ తగాదాలు అనేటి భూమికి సంబంధించిన వాద్యాలన్నీ కూడా కోర్టులలో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పరిష్కరించాల్సింది. కానీ పోలీసులు యొక్క దుర్వినియోగం చేసి పోలీసు వ్యవస్థను ఇలా వాళ్ళకు అనుకూలంగా ఇలా వాళ్ళు ఎట్లా మలుచుకున్నారో ఇలా ప్రైవేటు వ్యక్తుల మధ్యలో ఉన్న తగాదాలను కూడా వాళ్ళకు అధికార పార్టీకి ఉన్న వంది మాగాదులు ఏ విధంగా మలుచుకున్నారో ఏటతెల్లం అవుతుంది. వాళ్ళ ఓకే నిజంగా కూడా ప్రజలు కూడా ఇవ్వాలనుకున్నారు. అమ్మ ఇంత భూమి కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతుంటే ఏదో మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడుతుంటే అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుంది కాబట్టి, ప్రజల కొరకు ప్రభుత్వాలు పనిచేయాలి కాబట్టి, ఇలా ప్రజాపాలన కొనసాగుతుంది కాబట్టి ఇవాళ ఒక్కొక్కటి కూడా భూభాగవతం బయటకు వస్తుంటే ఈ భూభాగవసారులు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఇంత భూదందా నడిచిందా, ఇంత అవినీతి జరిగిందా అని చెప్పి ప్రజలు ఒక్కొక్కటి తేటం వల్ల వెళ్తుంటే వీళ్ళ వెన్నుముకలో చలి మొదలైంది. వాళ్ళ ఇది అర్థం కాదు, ఆరంభమే నేను అనుకుంటున్నా. ఇంక కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న అధికారులకు కూలంకషంగా ప్రతి దానిపైన విచారణ జరపాలి. ప్రజల సొమ్మును ప్రజలకు అందేట్టే చేయాలి. ఇది ప్రజాక్షేత్రం, ఇది ప్రజాప్రభుత్వం. ఈ దేశంలో బ్యాంకుల జాతీయకరణ నుంచి మొదలు కొడితే ఇవాళ పేదవాడికి ఇల్లు కానివ్వండి, అలాగే వారికి భూ పంపిణీ విధానాన్ని కానివ్వండి, పనికి ఆహార పథకాన్ని కానీ ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు అండగా ఉండడానికి, బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు అందరికీ కూడా అండగా ఉండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ప్రతి ఒక్క పని కూడా చేపట్టింది. పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ, దేశమంతా కట్టింది. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా కట్టింది. ఇక్కడ ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు కట్టింది, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టింది, శ్రీశైలం ప్రాజెక్టులు కట్టింది. ఇలా అప్పుడు మిడమా నిర్మాణానికి ఆ ప్రాజెక్టు కూడా మేమే 75-80% పెట్టినాం. ఇలా కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగరు ఇవన్నీ కూడా మిడ్మాన్ అప్పర్ లో ఎల్ఎండి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కట్టింది. చెక్కు చెదరకుండా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఆ ప్రాజెక్టులు అట్లనే ఉన్నాయి. కానీ ఆ కూలేశ్వరం కట్టింది, ఆ కూలేశ్వరం 1,25,000 కోట్లు పెట్టి ఆ కూలేశ్వరం కట్టిండు. దాంతో 50,000 ఎకరాలకు కూడా నీళ్ళు అసలు 1,25,000 కోట్లు పెడితే అది ఏ విధంగా సుందిళ్ళ కానీ, అన్నారం కానీ, మేడిగడ్డ బ్యారేజ్ కానీ ఏ విధంగా ఇవాళ కుప్పకూలిపోయినా మీ అందరూ కూడా తెలుసు. ఇవాళ ఆ ప్రాజెక్టు నుంచి ఇవాళ ఈ పంటకు పోయిన పంటకు కానీ ఇప్పుడు రాబోయే పంటకు కానీ సుక్క నీరు రాలే. అయినా కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి సాగర్ ప్రాజెక్టు కానివ్వండి, శ్రీరామ్ సాగర్ పట్టి వచ్చిన బ్యాక్ వాటర్స్ నుండి ఈ ప్రాజెక్టులన్నింటి కూడా ఇవాళ మిడ్మానేర్ కానివ్వండి, రంగనాయక సాగర్ కానివ్వండి, ఇవాళ ఎల్ఎండి కానివ్వండి, మీరు చెప్తున్న మల్లన్న సాగర్ కానివ్వండి, ఈ ప్రాజెక్టులన్నింటి కూడా నింపింది కేవలం కాంగ్రెస్ హయాంలో కట్టిన వీటి ద్వారానే తప్ప ఇంకోటి కాదు. ఇవాళ మిషన్ భగీరథ పేరు మీద మీరు లూటే, మిషన్ కాకతీయ పేరు మీద మీరు లూటే, ఎక్కడ చూసినా ఎలక్ట్రిసిటీ కుంభకోణాలలో ఇలా పవర్ పర్చేజులలో వీటన్నింటిలో కూడా ఇవాళ మీరే కట్టింది. ఇవాళ దేశవ్యాప్తంగా చూసుకుంటే ఈరాకుడు, బాక్రానంగాలు ఇవన్నీ కట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ కూడా చెక్కు చెదలే ప్రాజెక్టులు ఇప్పటికి కూడా ఏ ఒక్కరు కూడా వంక పెట్టట్లే, ఇక్కడ బీటలు వారలే. ఇవాళ అవినీతిమయమైన అధికారులను అండగాగించుకుంటూ ఇలా మీ అవినీతి సామ్రాజ్యాన్ని నెలకొల్పండి. ఇవాళ మీదికే మాట్లాడతారు, ఇవాళ ఈయన మాట్లాడుతున్నాడు, నిన్న మొన్న హరీష్ రావు మాట్లాడుతున్నాడు. హరీష్ రావు నోరులు ఎందుకు పెగలలేదని నేను అంటుంది. ఇవాళ ఆ రోజు నేరెళ్ల ఘటన పైన హరీష్ రావు నోరు ఎందుకు పెగలలేదు? ఇవాళ ఆ రోజు గిరిజన బాలికల హాస్టల్లో జరిగిన అకృత్యాలపైన ఆయన నోరు ఎందుకు పెగలలేదు? ఇవాళ ఒక సెలబ్రిటీ అంటే సెలబ్రిటీలే వీళ్ళ కళ్ళకు కనబడతారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎవరినైతే అసహించుకున్నారో వాళ్ళని ఇలా కౌగులించుకొని వాళ్ళ ఇంట్లో, నట్టింట్లో, వంటింట్లో ఇలా వాళ్ళు ఏ విధంగా తిరుగుతుండో మీ అందరూ కూడా అర్థమైంది కదా. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా బాధితుల పక్షాన్ని నిలబడ్డాడు.
బీద తాడిత పీడిత ప్రజల పక్షాన్ని నిలబడుతుంది. అది కాంగ్రెస్ పార్టీ నేతం. ఆ కాంగ్రెస్ పార్టీ నేతాన్ని పడితే కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి వస్తుంది, భూకంపం వస్తుంది. ఏమొస్తుంది? ఒక సినిమా హీరోను పట్టుకొని ఆయనకి ఏ సంబంధం? ఆయనకు భూకంపం వస్తుంది, భయపడతాను. నాకేం భయం? ఆయనతో నీకు భయపడాలి. మీరు మీ యొక్క అవినీతి చిట్టా బయటపడుతుందని చెప్పి వాళ్ళతో అంటగాగిన విధానం బయటపడుతుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు అందరూ కూడా ఇక్కడ పద్మాలయ స్టూడియోస్ మాదే, అన్నపూర్ణ స్టూడియోస్ మాదే, రామానాయుడు స్టూడియోస్ మాదే, మాకు కప్పం కడితేనే మీరు సినిమాలు నడిపించాలన్న చందంగా ఆ రోజు ధర్నాలు ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళతో అంటకాగిన వైనాన్ని చూసే కదా ప్రజలు మీకు ఇలా గుణపాఠం చెప్పింది. ఆ రోజు తెలంగాణ విద్రోహులతో ఇవాళ మీరు చేతులు కలిపినందుకే కదా ప్రజలందరూ కూడా గుణపాఠం చెప్పింది. ఇప్పటికైనా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా కేటీఆర్ గారికి, సారు నువ్వు దోసుకున్న సొమ్ము అతని మందిమాగాలు ఇక్కడ ఏదో ఇలా ధనం రూపాన దోసుకున్నారా, భూమి రూపాన్ని దోసుకున్నారా, కొని పట్టాలను కాదేది కవిత కనహరం అని చెప్పి పెద్దలు శ్రీశ్రీ గారు రాసింది అలా. కానీ మీ విషయంలో కాదేది దోపిడి కనహరం అన్నట్టు మీరు ప్రతి దాన్ని దోసుకుంటూ పోయింది. అలా కొంతమంది అధికారాన్ని అండగా పెట్టుకోండి. ఇవాళ వాటన్నింటినీ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బయటికి తీస్తుంది. అలా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం యొక్క ఇలా దాని యొక్క విధి విధానం అవినీతిని అంతమొందించడం, అవినీతిని బయటికి తీయడం కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానం. ఇలా ప్రజల సొమ్ము ప్రజలకే చెందాలి, ప్రజల కొరకే మేము ఉన్నాం, ప్రజాపాలన మేము కొనసాగిస్తాం. అందుకే మేము ముఖ్యమంత్రి గారు చెప్పిన ఒక మాట, మేము ప్రజలకు పాలకులం కాదు, మేము ప్రజలకు సేవకులం అని చెప్పారు. ఆ ప్రజా సేవ చేసే దిశగానే ఎంతమంది ఎన్ని కారు కూతలు కూసినా ఇలా ఓపికతోనే ఉంటాం మేము. ఎందుకంటే ప్రజల కొరకు మేము ఉంటాం. ఇలా తెలంగాణ రాష్ట్రం మేము ఇచ్చినాం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అయినా ప్రజలు తీర్పిస్తే 10 సంవత్సరాలు చాలా ఓపిక ఉన్నాం. మీరు ఎన్ని కారు కూతలు కూసినా, ఎన్ని కార్యక్రమాలు చేపట్టి అవినీతిని అక్రమాలను ఇక్కడ పెంచి పోషించినా మేము సైలెంట్గానే ఉన్నాం. ఇలా ఎందుకంటే అధికారం మీకు ఇచ్చినప్పుడు మేము ప్రశ్నించే గొంతుగానే మిగులుతామని చెప్పి మేము ప్రశ్నిస్తూ పోయినాం. ఎంతమందిని నువ్వు అరెస్ట్ చేసినా మేము మామూలుగానే ఉన్నాం కదా. మేము కోట్లలోకి వెళ్ళలేయాలా చెప్పేది ఏమో నీ గురువింద కింద సామెతలు. ఇలా మేము ఎవరం కూడా జనవాడ ఫామ్ హౌస్ కట్టలే, 300 ఎకరాలతో గజ్వేళ్ళ ఫామ్ హౌస్ కట్టలే, ఇంకోళ్ళు సిద్దిపేటల రంగనాయక సాగర్ ఆక్రమించి మేము ఫామ్ హౌస్ కట్టలే, ఒకళ్ళు ఇక్కడ కట్టలే, ఇంకోళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రంగం మేము నెత్తి మీద తట్ట పెట్టుకొని ఇలా లిక్కర్లు అమ్మలే మేము ఎక్కడ. అందరు కూడా మాట్లాడతారు. ఇవాళ మీరు చేసింది ఏందో ఒకసారి ఆకలింపు చేసుకోవాలి కదా. మీరు ఇచ్చిన హామీలు ఏమిటి, మీరు తీర్చిన హామీలు ఏమిటి? మేము దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినామా, నిరుద్యోగులకు ఉద్యోగ వృత్తి ఇచ్చినామా, మేము ఉద్యోగాలు ఇచ్చినామా, మేము యూనివర్సిటీలు బాగు చేసినామా, మేము టీచర్లను రిక్రూట్మెంట్ చేసినామా? ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి కదా. సంవత్సర కాలంలో 56,000 ఉద్యోగాలు ఇచ్చినట్టే ఇలా మెచ్చుకోవాలి అందరూ కూడా. విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తేవి, వైద్య వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తేవి, నిరుద్యోగుల కళ్ళన్నీ కూడా కళ్ళలు చేస్తేవి. తెలంగాణను సాధించుకున్నది ఎందుకేనా అని చెప్పి బాధపెట్టి చేసిన తెలంగాణ ఉద్యమకారుల గుండె ఘోషించే విధంగా, వాళ్ళ ఆత్మను ఘోషించే విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని 9.5 సంవత్సరాలు తెలంగాణ విద్రోహులతో నువ్వు పరిపాలన కొనసాగిస్తూ ఇవాళ. అందుకే కదా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి ఎవరైతే భుజం కలిపి కాలు కలిపి ముందుకు నడిచినారో ఆ యొక్క కళాకారులను కానీ, కవులను కానీ, వాగ్గేయకారులను కానీ అందరినీ కూడా ఇలా సన్మానించుకుంటూ వాళ్ళని హక్కున చేర్చుకుంటూ వాళ్ళను బాగోగులు చూడాలనే ఉద్దేశం ముందుకు పోతుంది. ఆ రోజు నువ్వు ఊడదాడతాక ఊడమల్లప్ప, ఊడదాడిన తర్వాత బూడమల్లప్ప చందంగా గౌరవ దివంగత ప్రజా గాయకుడు గద్దర్ గారిని కూడా గాయపరిచిన వైనం తెలివందా ఇలా. తెలంగాణ ఉద్యమానికి ఊపిరే నిలిచిండు కదా, తెలంగాణ ఉద్యమానికి ఊపిరే నిలిచింది కదా అందశ్రీ రాసిన పాట. వీటన్నింటిని కూడా ఇవాళ నీకు ఈ పాపం ఇప్పటికైనా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటువంటి చిల్లర మాటలు మానదు. ఇలా గురువింద కింద సామె మాటలు మాట్లాడకండి. వాళ్ళ మీకు నిజంగా కూడా ప్రజలపైన ప్రేమ ఉంటే, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలంటే, ఈ ప్రాంతంలో జరిగిన దోపిడీ వేరేదే తీయలేవు. ఇసుక తీసుకుపోయినా కోట్లు సంపాదించుకున్నారు, అయిపోయింది. ఆఖరికి ప్రభుత్వ భూములను ఇలా ప్రభుత్వ అవసరాలు లేకుండా పోయినాయి. ఇలా పేదవాడికి ఇల్లు ఇద్దామంటే ఇంటికి జాగా లేకుండా పోయింది. ఇలా
ప్రభుత్వం మేము ప్రభుత్వ బిల్డింగులు రావాలి చాలా మటుకి ఈడ వాటికి కూడా స్థలం లేకుండా అయిపోయింది వాళ్ళు. ఇప్పటికైనా నీ వంది మహాజనం కూర్చున్నబెట్టు మాట్లాడు. అవి ఏ విధంగా తీసుకున్నారు రాబాయి, మీరు ఎట్లా తీసుకున్నారు రాబాయి, నీ కూడా కూడా చేస్తే మాట్లాడి పిలిచి మాట్లాడు. ఆ భూములని ప్రభుత్వ పరం చేయండి, గుణపాఠాలు తెచ్చుకోండి, తప్పును ఒప్పుకోండి, ప్రజల ముందు ముక్కు రాయండి. ఇంకా విర్రవీగితే చట్టం ముందు చట్టం చూసుకుంటూ కూర్చోదు. చట్టం తన పని దాన్ని తీసుకుపోతుంది. చట్టం ఎవరికి చుట్టం కాదు. అది మా పార్టీ వాళ్ళు చేసినా, మీ పార్టీ వాళ్ళు చేసినా, ఎవరు చేసినా చట్టం ముందు సమానమే.